హాయ్ గైస్, ఈరోజు 20th జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్. సో బిఫోర్ ఐ గో టు ద ఫస్ట్ క్వశ్చన్, ఐ నో ఎవ్రీ వన్ హ్యావ్ రిటర్న్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద థీమ్స్ ఫ్రమ్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనకు చాలా వరకు ప్రిలిమ్స్లో పాలిటీ కానీ ఎకానమీ కానీ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. మెజారిటీ రిఫ్లెక్ట్ అయ్యాయని చెప్పను కానీ బట్ ద థీమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద న్యూస్ మనం కవర్ చేసిన దాని నుంచి సో రిఫ్లెక్ట్ అయ్యాయి. అందుకే వీ హ్యావ్ టేకెన్ ది గ్యాప్ అండ్ వీ హ్యావ్ రీఫ్రెష్డ్ ది యూపీఎస్సీ ప్రోగ్రామ్. సో యూపీఎస్సీ ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేసి వీ హ్యావ్ బాట్ ది క్వెస్ట్ MCQs ఫర్ యూ. సో ఇప్పుడు వచ్చింది ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ టిబెట్. ఇప్పుడు టిబెట్ గురించి ఎందుకు న్యూస్లో వచ్చింది? బికాస్ యుఎస్ లా మేకర్స్ వచ్చింది దలైలామాని కలవడానికి వస్తున్నారు అనమాట. దలైలామా గారిని మీట్ అవ్వడానికి యుఎస్ లా మేకర్స్ వచ్చాడు. సో దలైలామా ఎక్కడున్నారు? సో దలైలామా గారు ధర్మశాల, అరుణాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో ఉన్నారనమాట. ఆయన మీట్ అవ్వడానికి యుఎస్ లా మేకర్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బికాస్ చైనా ఏమంటుందంటే టిబెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ టెరిటరీ, మా టెరిటరీలో ఒక భాగము టిబెట్. సో అని చైనా ఎప్పుడు క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన టాక్స్ మళ్ళీ రీఫ్రేజ్ అవ్వాలి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి యుఎస్ లా రిప్రజెంటేటివ్స్ మళ్ళీ వస్తున్నారు. దానికి సంబంధించి టిబెట్ న్యూస్లో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి టిబెట్ అటానమస్ రీజన్ విచ్ ఈజ్ ఏ రీజన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో నేపాల్ కానీ అలాగే ఇండియా దగ్గరలో వీ కెన్ సీ ఈవెన్ భూటాన్కి కూడా ఇట్ విల్ టచ్ ద టిబెట్ అటానమస్ రీజన్. టిబెట్ స్టేటస్ ఏంటి యునైటెడ్ నేషన్స్లో? టిబెట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇప్పటికీ యునైటెడ్ నేషన్స్లో మెంబర్ కాదు టిబెట్. ఇప్పుడు ఏ రివర్స్ టిబెట్ నుంచి ఆరిజినేట్ అవుతాయి? టిబెటన్ ప్లాట్యూ నుంచి చాలా రివర్స్ ఆరిజినేట్ అవుతాయి. యు సీ ఎల్లో రివర్, యు సీ యాంగ్చే రివర్. సో యాంగ్చే రివర్, యు సీ గ్యాంగస్, యు సీ బ్రహ్మపుత్ర, యు సీ ఇండస్ రివర్, దెన్ యూ హ్యావ్ సాల్విన్ రివర్ అండ్ మెకాంగ్ రివర్. ఇవన్నీ మనకు టిబెట్ నుంచే ఆరిజినేట్ అవుతాయి అనమాట. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి టిబెట్లో. ఒకటి వచ్చింది యార్లింగ్ సాంగ్పో, దాన్ని బ్రహ్మపుత్ర అంటాం మనం ఇక్కడ. మచ్చు రివర్, దాన్ని ఎల్లో రివర్ ఇన్ చైనా అంటారు అనమాట. దెన్ ద్రిచు రివర్, యాంగ్చే ఇన్ చైనా అంటారు. దెన్ సెంగే కబాబ్ రివర్, ఇండస్ అంటాం అనమాట. దెన్ ఫ్యాంగ్చు రివర్, అరుణ్ అంటాం. ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The question is regarding Tibet. The rivers such as Brahmaputra and Indus have their origin in Tibet. Correct. Tibet has the membership in United Nations independence of China. No. ఇప్పటికీ membership లేదు. Only one statement is correct here. ఇప్పుడు next question చూద్దాం. Next question is regarding the Rohingyas. Rohingyas కంటిన్యూస్గా న్యూస్లో ఉంటారనమాట. సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే Rohingyas are the refugees. సో వాళ్ళు రెఫ్యూజీస్ అనమాట మయన్మార్ నుంచి. సో అండ్ దే ఆర్ ముస్లిం ఎథ్నిక్ గ్రూప్. వీళ్ళని ఇంకా రికగ్నైజ్ చేయలేదు. దే ఆర్ ది వరల్డ్స్ లార్జెస్ట్ స్టేట్లెస్ పీపుల్. వాళ్ళకి ఒక స్టేటే లేదు. ఇప్పుడు మయన్మార్ అదొక కంట్రీ, వాళ్ళకి అదొక స్టేటస్ ఉంది. మనం ఇండియన్స్, సో మనకు ఒక స్టేటస్ ఉంది. కానీ వీళ్ళకి ఒక స్టేట్ లేదు, ఒక కంట్రీ లేదు, ఏమీ లేదు. వీళ్ళకి రైట్సే లేవు, సిటిజన్షిప్ రైట్స్. 1982 నుంచి వీళ్ళని అసలు రికగ్నైజ్ చేయలే మయన్మార్. వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఇవ్వలేదు, ఏ రైట్స్ ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. రోహింగ్యాస్ ఆర్ పార్సీ ఎథ్నిక్ కమ్యూనిటీ. పార్సియా కాదు, దే ఆర్ ముస్లిం ఎథ్నిక్ కమ్యూనిటీ. పార్సీ కాదు. దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అనమాట. Rohingyas are not recognized as an official ethnic group in Myanmar and have denied citizenship since 1982. Correct. So only B statement is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం సపోర్ట్ ప్రైస్ రీసెంట్గా 2024 ఖరీఫ్ సీజన్కి అనౌన్స్ చేశారనమాట. దాని గురించి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూసేసరికి డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్ MSP ఇస్తాం మనం. ఇక్కడ చూస్తే మనం హైయెస్ట్ ఇంక్రీజ్ దేనికి ఇచ్చాం? ఆయిల్ సీడ్స్. సీసమ్ అనేది ఆయిల్ సీడ్స్ అనమాట. దెన్ నైగర్ సీడ్స్. సో నైగర్ సీడ్స్ ఆల్సో అన్ ఆయిల్ సీడ్. అండ్ పల్సెస్కి ఇచ్చాం, కాటన్ పల్సెస్, తుర్ దాల్, మూంగ్ దాల్. అలాగే ప్యాడీకి కూడా ఇచ్చాం అనమాట. సో ప్యాడీకి 5% ఇంక్రీజ్ చేశారనమాట అప్రాక్సిమేట్గా. అంటే 2300 రూపీస్ పర్ క్వింటల్ అమ్ముకోవచ్చు ఇప్పుడు. పర్ క్వింటల్ ప్యాడీ అనేది MSP యూజ్ చేసి అమ్ముకోవచ్చు అనమాట. సో ఇప్పుడు MSPకి సంబంధించి ఖరీఫ్ సీజన్లో ఓవరాల్గా 14 క్రాప్స్ ఉంటాయి. ఆ 14 క్రాప్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? MSP కన్నా
ఎంఎస్పి ఇంటూ 1.5 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలనే టార్గెట్తో ఇంక్రీజ్ చేయడం జరిగింది ప్రతి దానికి ఎంఎస్పి అనేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The highest absolute increase in MSP over the previous year was recommended for oilseeds and pulses. Correct. The MSP for common grade paddy has raised, but there is fall in the MSP for A grade variety. So common grade paddy ki A grade variety ki so ఇప్పుడు దీనికి చూస్తే ఇంక్రీజ్ అయింది 5%. అలాగే A grade variety అని ఉంటుంది. A grade కి ఇంకా ఇంక్రీజ్ అయింది 2320. సో ఇంకా ఇంక్రీజ్ అయింది అనమాట. అది కూడా డిక్రీజ్ ఏం కాలేదు, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే సో ఇది రాంగ్ అవుతుంది అనమాట. ది ఎంఎస్పి హైక్ వాస్ గివెన్ టు ఆల్ ది 14 ఖరీఫ్ క్రాప్స్. రైట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ద సికిల్ సెల్ డిసీజ్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ సిఎస్ఐఆర్ సెంట్రల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఏం చేసింది అంటే సిఎస్ఐఆర్లో ఒక ఇన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ డెవలపింగ్ సికిల్ సెల్ అనీమియాకి జీన్ థెరపీ డిజైన్ చేస్తున్నాం. జీన్ థెరపీ అనేది డిజైన్ చేస్తుంది అనమాట. జీన్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఆ డిసీజ్ని పోయేలాగా చేయడం అనమాట. అది డిజైన్ చేస్తుంది సిఎస్ఐఆర్ అనేది. ఇప్పుడు వచ్చింది అసలు సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఇది ఒక డిస్క్ షేప్. ఇప్పుడు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఒక డిస్క్ షేప్ లాగా ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్. కానీ ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమవుతాయంటే డిస్క్ షేప్ నుంచి సడన్గా ఇలా సికిల్ షేప్లోకి మారిపోతాయి. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇలా వెళ్తుంటే పర్లా ఇలా డిస్క్ షేప్, ఇలా సికిల్ అయ్యే కొద్దీ మన బ్లడ్ వెసల్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. బ్లాక్ చేసి బ్లడ్ క్లాటింగ్ ఆగిపోతుంది, బ్లడ్ మూవ్మెంట్ ఆగిపోతుంది. అందుకే ఇండియా ఏం టార్గెట్ పెట్టుకుందంటే సికిల్ సెల్ అనీమియాని 2047 లోపు ఎలిమినేట్ చేయాలి అని టార్గెట్ అనేది ఇండియా పెట్టుకుంది. అందుకే జీన్ థెరపీ డిజైన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇండియా aims to eradicate the sickle cell disease by 2030. 2030 కాదు, 2047. అందుకే ఇది రాంగ్ అవుతుంది. So it is a group of inherited red blood cell disorder. Correct. The sickled red blood cell bends easily and blocks the blood flow to the rest of the body. So correct. So how many of the above statements are incorrect అని అడిగాడు అనమాట. So how many of the above statements are incorrect? Only one statement is incorrect. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Then snow persistence. Snow persistence అంటే స్నో ఒకే చోట చాలాసేపు ఉండడం. స్నో పర్సిస్టెంట్ అంటే స్నో ఒకే చోట చాలాసేపు. గ్రౌండ్లో చాలాసేపు స్నో అలాగే ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైనా ఎండ వచ్చిందంటే కరిగిపోతుంది. దానివల్ల వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ అనేది చాలా వాళ్ళకి అవైలబుల్లోకి వస్తుంది అనమాట. స్నో పర్సిస్టెన్స్. రీసెంట్గా ఐసిఐ మాడ్ అంటే మౌంటైన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇదేం చేసింది అంటే ఒక రీసెర్చ్ చేసింది. అంటే స్నో పర్సిస్టెన్స్ అంటే స్నో ఇక్కడే ఉండడం పెరుగుతుందా తగ్గుతుందా అంటే తగ్గడం స్టార్ట్ అయిందంట. అంటే స్నో పడ్డమే తగ్గింది, అలాగే స్నో పర్సిస్టెన్స్ కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా తగ్గిందంట. అది కనుక్కుంది. ఇప్పుడు స్నో పర్సిస్టెన్స్ వచ్చేసరికి చాలా రివర్స్కి దగ్గర స్నో పర్సిస్టెన్స్ ఎలా ఉంది అని కనుక్కుంటే మన గంగా రివర్ దగ్గర 17% తగ్గింది, బ్రహ్మపుత్ర రివర్ దగ్గర 14% తగ్గింది. అన్నిటికన్నా హైయెస్ట్ హెల్మాండ్ రివర్, ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంటుంది. అలాగే అముదారియా రివర్ విచ్ ఇస్ ఆల్సో నియర్ టు సెంట్రల్ ఏషియన్ రీజన్. వీటికి అనేది హైయెస్ట్ డిక్రీజ్ ఇన్ ది స్నో పర్సిస్టెన్స్. ఇంక్రీజ్ వేటికి జరిగింది? సాల్విన్ రివర్ అండ్ ఎల్లో రివర్కి ఇంక్రీజ్ అనేది జరిగింది అనమాట స్నో పర్సిస్టెన్స్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట యూపీఎస్సీలో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ది ప్రైమరీ రీజన్ ఫర్ లోవర్ స్నో పర్సిస్టెన్స్ ఇన్ 2014? రీజన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు కనుక్కున్న రీజన్ ఏంటంటే వీక్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ సరిగ్గా లేకపోవడం వల్లే నాకు స్నో పర్సిస్టెన్స్ అనేది తగ్గిందని కనుక్కున్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది క్రిటికల్ మినరల్స్. యుఎస్ అలాగే ఇండియా క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అని తీసుకొచ్చారనమాట. ఈ క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ దాంతోపాటు ఇండియా ఏం చేసిందంటే జూలై 2023లో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్. అంటే ఇండియాకి సంబంధించి 30 క్రిటికల్ మినరల్స్ కావాలి మనం డెవలప్ అవ్వాలి అంటే అని కనుక్కున్నారనమాట. 30 క్రిటికల్ మినరల్స్ కంపల్సరీ కావాలని. ఈ జూలై 2023లో కనుక్కున్న తర్వాత మనం ఏం చేసామంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ని అమెండ్ చేసి 2023 అమెండ్మెంట్ తీసుకొచ్చాం. దీని ప్రకారం మైన్స్ అండ్ మైనింగ్కి ఈజీ అయ్యేలాగా క్రిటికల్ మినరల్స్ కోసం చాలా రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట.
ఇప్పుడు దీనికోసమే మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం, దాన్నే ఖనిజ్ మితేష్ ఇండియా లిమిటెడ్, కాబిల్ లిమిటెడ్ అంటారు అనమాట. దీంట్లో 3 PSUs కలిసి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్. నాల్కో అంటే అల్యూమినియంకి సంబంధించిన PSU, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్, ఈ 3 కలిసి కాబిల్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చే ఇదేం చేస్తుందంటే మనకు వేరే కంట్రీస్లో జాయింట్ వెంచర్స్ తీసుకొస్తుంది. అంటే మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఉంది, లిథియం ఉంది, లైక్ అర్జెంటీనా, చిలీలో జాయింట్ వెంచర్స్ తీసుకొచ్చి మనం కూడా మినరల్ ఎక్స్ప్లోరేషన్ తీసుకొచ్చేలాగా రూల్స్ మేక్ చేస్తుంది అనమాట ఇది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. In July 2023, India released a list of 30 minerals critical for the country and has been looking to acquire minerals abroad in addition to expanding exploration within the country. Correct. The Mines and Minerals Development and Regulation Act 1957 was amended in the year 2023. Correct. So both the statements are correct and they are the correct explanation of statement 1. So next question చూద్దాం. So the next question is regarding the Nalanda University. Recent గా ప్రైమ్ మినిస్టర్ వచ్చిందే నలంద యూనివర్సిటీని మనకు రాజ్గిర్ బీహార్లో ఇనాగ్రేట్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. నలంద యూనివర్సిటీ అనేది 5th centuryలో మనకున్న యూనివర్సిటీ. అలాగే 12th centuryలో దీన్ని ఏం జరిగిందంటే ఇన్వేడర్స్ అంతా వచ్చి దీన్ని డెమాలిష్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అంటే బుద్ధిజంకి సంబంధించిన యూనివర్సిటీ, అలాగే హిందూయిజం చాలా ప్రమోట్ చేసిన యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. అందుకే దాన్ని రీబిల్డ్ చేశారు, మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా రాజ్గిర్ బీహార్లో. ఇప్పుడు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? రాజ్గిర్ బీహార్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పావర్టీ లైన్కి సంబంధించి సో ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ బిబేక్ దేబ్రాయ్ అన్నమాట హెడ్, ఆయన పావర్టీ లైన్ గురించి మాట్లాడారు. అందుకని న్యూస్లోకి వచ్చింది. పావర్టీ లైన్కి సంబంధించి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. లడ్డావాలా కమిటీ, టెండూల్కర్ కమిటీ, అలాగే రంగరాజన్ కమిటీ. సో టెండూల్కర్ కమిటీ ఏం చెప్తారంటే సో ఒక అర్బన్ ఏరియాలో 33 per day ఆర్ రూరల్ ఏరియాలో 27 per day కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు పూర్ అని చెప్తారనమాట. అలాగే రంగరాజన్ కమిటీ ఇంకొకటి ఇచ్చింది, కానీ ఇప్పటికీ మనం టెండూల్కర్ కమిటీని ఫాలో అవుతాం, రంగరాజన్ కమిటీని ఫాలో అవ్వట్లా. రంగరాజన్ కమిటీ 2014లో తీసుకొచ్చాం మళ్ళీ చేయడానికి. అందుకే ఇండియా డజంట్ హ్యావ్ ది అఫీషియల్ పావర్టీ లైన్ టిల్ డేట్. ఇప్పటి వరకు మనకు ఒక పావర్టీ లైన్ లేదు, కమిటీ చేస్తున్నాం, దాన్ని మారుస్తూనే ఉన్నాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The poverty line suggested by Rangarajan committee replaced the poverty line suggested by Tendulkar committee. No, Tendulkar committee ne follow avutunam. The Tendulkar panel in 2009 pegged India's poverty line expenditure of 33 in urban areas, 27 in rural areas. This is correct. How many of the above statements are correct? Only second statement is correct here. Now next question చూద్దాం. The next question is regarding the Central Industrial Security Force. ఇప్పుడు మనకు పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర చాలా మంది CISF పర్సనల్ కావాలి. ఇప్పుడు CISF అనేది CISF యాక్ట్ 1968లో తీసుకొచ్చారు. దాని ప్రకారం దీన్ని కాంపెన్సేటరీ ఫోర్స్ అంటారు. దిస్ ఇస్ ఏ కాంపెన్సేటరీ ఫోర్స్. దిస్ ఇస్ ఏ కాంపెన్సేటరీ ఫోర్స్. సో కాంపెన్సేటరీ ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళ సర్వీసెస్ వాడుకుంటే నేను వీళ్ళకి పే చేయాలి. ఈవెన్ పార్లమెంట్ వాడుకుంటే పార్లమెంట్ వాళ్ళు పే చేస్తారు, ఢిల్లీ మెట్రో వాడుకుంటే ఢిల్లీ మెట్రో పే చేస్తుంది, అలాగే కోల్ మైన్స్ వాళ్ళు వాడుకుంటే కోల్ మైన్స్ వాళ్ళు పే చేస్తారు. ఇలా వాళ్ళు కాంపెన్సేట్ చేస్తూనే ఉండాలి. అంటే పేపర్ సర్వీస్ లాగా అనమాట వీళ్ళు. సో వీళ్ళు మనకు పార్లమెంటరీ సర్వీస్ కూడా ఇస్తుంటారు, పార్లమెంటరీ కూడా గార్డ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్ అనమాట CISF గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. It is the only force with a customized and dedicated fire wing. Correct. It is assumed duties such as issuance of pass and facilitating the entry of members of parliament, which was earlier to parliamentary service. ఇది 1952లో వీల్ దగ్గర నుంచి CISF తీసుకుంది అనమాట. It is a compensatory task force. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. ఆల్ ద 3 statements are correct here. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ is regarding the IMD condition for a warm night. రీసెంట్గా ఢిల్లీలో లాస్ట్ 10 yearsతో పోలిస్తే మినిమం టెంపరేచర్ ఈ టైంలో 19 జూన్ ఈ టైంలో మినిమం టెంపరేచర్ నైట్ టైమ్స్లో లోయెస్ట్ వచ్చిందంట. 35 degrees Celsius వచ్చిందంట లోయెస్ట్ టెంపరేచర్. అందుకనే వార్మ్ నైట్ అని దేన్ని డిక్లేర్ చేస్తాం? వార్మర్ నైట్స్ అనేది. ఇఫ్ ద డే టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దెన్ 40 degrees ఉండి దాంతోపాటు ఇఫ్ ద వార్మ్ నైట్ the temperature is 4.5 degrees to 6.4 degrees Celsius కన్నా తక్కువ ఉంటే, అలాగే సివియర్ వార్మ్ నైట్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ దీనికన్నా ఎక్కువ ఉంటే దెన్ 6.4 degrees Celsius కన్నా ఎక్కువ ఉంటే దీన్ని వార్మ్ నైట్గా IMD డిక్లేర్ చేస్తుంది అనమాట. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తుంది.
అది గుర్తుపెట్టుకోవాలి వార్మ్ నైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్ ఇస్, which of the following is the correct according to the IMD condition for a warm night? The night's maximum temperature is above normal by difference of 4.5 degrees to 6.4 degrees centigrade. So with the temperature of 40 degrees during the day. The minimum temperature is, so the second option is the right option here. The night's minimum temperature is normal by difference of 4.5 to 6 with the temperature of during 40 degrees during the day. అందుకే second option అనేది correct అవుతుంది అన్నమాట. So these are the questions for today guys. We'll meet again. See you.